రాముడు నడిచిన దారి. చెప్పిన రాముడి గురించి ఎన్నిసార్లు చెబుతారన్న ప్రశ్న ఎదురైంది. మురారి భటుడు జగతి నట్టి గుణోజ్వలుడైన నాయకుడు, మరొకడు దొరికేంతవరకు అని బదులిచ్చాడు ఆయన. అది అసంభవమని తేలిపోయింది. రాముడికి సాటి మరొకరు లేరనే విషయాన్ని గడ కట్టి మత్త వేదండము నెక్కి మరీ చాటింపు వేశాడు. కంచెర్ల గోపన్న కొడుకు సోదరుడిగా, పతిగా, ప్రభువుగానే కాదు మనిషిగా తోటివారి పట్ల చూపాల్సిన మానవీయతను, మహోన్నత సంస్కారాన్ని రాముడి జాతికి నేర్పించాడు. మనుగడ విలువలను నిర్దేశించాడు. రాముడి కారణంగా చట్రాకి కలిగే పావనమును శిలగా పడి ఉన్న అహల్యను అఖండమైన పవిత్రత చేకూర్చింది. శత్రుకూటములో విభీషణుడు మహారాజు యోగం పట్టింది. జటాయువుకు పుణ్యలోకాలు సిద్ధించాయి. వానర జాతికి మొత్తానికి గౌరవం దక్కింది. తన కారణంగా 10 మందికి మేలు జరగటం కన్నా మనిషి జన్మకు ధన్యత మరొకటి ఉండదు. వీధి గడప దీపమనే మాటకు నిలువెత్తు రూపం రాముడు. జీవుడు దేవుడిలా అవుతాడో రామాయణం నిరూపించింది రామగాథ ద్వారా. ప్రశంసించే వారికి, ప్రశ్నించే వారి సైతం ప్రాచుర్యం ప్రసాదించి వాల్మీకి రచన లోకానికి ఒక లోకోత్తర మర్యాద పురుషోత్తముని పరిచయం చేసింది. ఎవరి తలంపు కష్టకాలంలో సుఖం తెస్తుందో అతడే మనకు నిజమైన స్నేహితుడు అన్నాడు భర్తహరి. రాముడు సరిగా అలాంటి స్నేహితుల, అందుకే మన ఇంట్లో మునిషపైపోయాడు. పొనుగంటి మాటలు చెప్పాలంటే దీని పురాణం వేదికగా యక్షగాన చిందువులవు నీవు. మృతి వార్త శృతిబడ్డ మరణించినవి నువ్వే, అన్నింటా నువ్వే. ఆత్మసుకుడు అన్న మాటకు అర్థం ఆయనే. చరిత్రలో నిలిచిపోయే వారెందరో ఉండవచ్చు, కానీ శీల సంపదతో, మానవత్వ విలువలతో జాతి గుండెల్లో గుడి కట్టించుకున్న ఒక్కడే రామభద్రుడు. ఆయనంటే ఆగమనం. రామాయణం రాముడు నడిచిన దారి. ఆ దారిలో రామచర్యలు అనుసరించే వారంతా రాముడికి దగ్గరవుతారు. రాముడు నీకు తెలియకపోయినా, నువ్వు రాముడికి తెలియకపోయినా నీ జన్మ వ్యర్థమన్నారు వాల్మీకి. రామ శబ్ద జ్యోతి వెలిగించి నీ నోటి చివర నీ దేహం దేహసి దత్తదీపం అవుతుంది నీ కళ్ళ ముందర అన్నాడు. తులసీదాస్ ప్రతాప గుణాపరుడైన విలసిల్లిన రామ పాలకునికి శృతి చేస్తుంది అంది మొల్లమాంబ. ఎలాంటి అమోఘ కృతులు, ఎంతటి మహోత్తరమైన సార్వత్వము! సృష్టిలో సమస్త కళారూపాలు ఆకర్షించుకొని ఇందుగలడందు లేడన్నట్లు లోకంలో రాముడు త్రివిక్రమైపోయాడు. ఆయన ప్రభావానికి అవధులు లేకుండా పోయాడు. విస్తృతకి గమనించిన విస్తుపోయిన ఆరుద్రకు రామాయణము కవుల సంఖ్య తెలపటం కన్నా ఆకాశంలో నక్షత్రాలు లెక్కించటం తేలికనిపించింది. అలాంటి రాముడు పుట్టినరోజు అయిన సీతమ్మను చేపట్టిన రోజే ఈరోజు.